ముందుగా మనం BD139 ట్రాన్సిస్టర్ తీసుకుందాము. ఇది ఒక NPN ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్, కలెక్టర్, బేస్ పిన్స్ అవి. నేను ఒక 10 kilo ohms రెసిస్టర్ తీసుకుంటాను. దీన్ని మనం ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి కలెక్టర్కి మధ్యలో సాల్డర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 100 మైక్రోఫారడ్స్ ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్ 16 voltsది. కెపాసిటర్ యొక్క పాజిటివ్ ఇది, నెగిటివ్ ఇది. సో కెపాసిటర్ యొక్క పాజిటివ్ అనేది ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి కనెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు 3.5 mm మోనో కేబుల్ ఇది. సో 3.5 mm మోనో కేబుల్ తీసుకుంటాను. మీరు స్టీరియో అన్న వాడుకోవచ్చు. సో మోనో కేబుల్కి అయితే మోనో కేబుల్ యొక్క పాజిటివ్ టర్మినల్ అనేది కెపాసిటర్ యొక్క నెగిటివ్ కనెక్ట్ చేస్తాను. స్టీరియో అయితే రైట్ కానీ లెఫ్ట్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రౌండ్ కేబుల్ అనేది ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్కి కనెక్ట్ చేసుకుంటాను. ఇది మనకి పవర్ సప్లై ఇచ్చే Vin పాజిటివ్. సో దీంతో మనం ట్రాన్సిస్టర్కి పవర్ సప్లై ఇస్తాం. ఇది పాజిటివ్ టర్మినల్. ఇప్పుడు నేను ఒక స్పీకర్ తీసుకుంటాను. ఇది 8 ohms 10 watt. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది 8 ohms ఉంది, 10 watts స్పీకర్ ఇది. సో దీని యొక్క పాజిటివ్, నెగిటివ్, స్పీకర్ యొక్క పాజిటివ్ నెగిటివ్కి కనెక్ట్ అయి ఉంటాయి. పొలారిటీ చూసుకోండి. సో ఇప్పుడు నేను స్పీకర్ యొక్క పాజిటివ్ అనేది ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్కి కనెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మనకి 2 వైర్స్ ఉంటాయి. స్పీకర్ యొక్క నెగిటివ్, దానికి మనం నెగిటివ్ కనెక్ట్ చేస్తాము. అలాగే Vin పిన్ ఇందాక తీసుకున్నాం కదా, దానికి మనం ఇన్పుట్ పాజిటివ్ అనేది కనెక్ట్ చేస్తాము. నేను దీనికి ఇన్పుట్ 9 volts ఇస్తున్నాను. 12 volts అన్న ఇవ్వచ్చు. మనం ఫోన్కి ఆడియో జాక్ని కనెక్ట్ చేసుకొని ఫోన్లో ఆడియో అనేది ప్లే చేసి చూద్దాం. సో మీకు దీనికన్నా లౌడ్గానే ఉంది. పర్సనల్గా వింటే నా మైక్ వల్ల అంత క్లారిటీ, అంత లౌడ్నెస్ మీకు అనిపించలేదు, కానీ నార్మల్గా వింటే అంత లౌడ్నెస్ ఇంకా ఎక్కువే ఉంది. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది స్పీకర్ నుంచే సౌండ్ అనేది వస్తుంది. ఈ యాంప్లిఫైర్ సర్క్యూట్ని ఎక్కువసేపు వాడాలంటే ఈ ట్రాన్సిస్టర్ అనేది హీటింగ్ అవుతుంది. సో ఇది మరీ ఎక్కువ హీట్ అవుతుంది, కానీ ఒక 60 degrees వరకు రీచ్ అయ్యింది నేను మెజర్ చేసినట్లయితే. సో ఇది హీటింగ్ అనేది వస్తుంది. మనం పెట్టాం లోడ్ కాబట్టి, 10 watts లోడ్ ఉంది కాబట్టి. సో మనకు ఆ హీటింగ్ కంట్రోల్ అవ్వడానికి ఒక చిన్న హీట్ సింక్ తీసుకోవచ్చు. దాన్ని మనం ట్రాన్సిస్టర్కి స్క్రూ చేసుకుంటే మనకి హీటింగ్ అనేది అవ్వదు, హీటింగ్ అనేది కంట్రోల్ అయింది. అందువల్ల ఎక్కువసేపు మనం ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ని వాడుకోవచ్చు. ఇది చాలా సింపుల్ యాంప్లిఫైర్, నాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది దీని ద్వారా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోమాకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మిమ్మల్ని ఈ ఛానల్లో కలుస్తూ ఉంటాను. బాయ్ బాయ్.